విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి రాజాంలో కాలేజీకి వెళ్లేందుకు ఎన్నో కష్టాలు పడేవాడు రాజాబ్ సిద్ధు. 17 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రతిరోజు 60 రూపాయలు ఖర్చయ్యేది. దీంతో పాత సైకిల్నే ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చాలన్న ఆలోచన చేశాడు. ఈ ఆవిష్కరణకు తోటి విద్యార్థులు, లెక్చరర్ల ప్రశంసలు దక్కాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఓ సైకిల్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్గా మారింది. సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే జీసీఎస్ఆర్ కళాశాలలో ఈ సైకిల్ తయారు చేసినటువంటి రాజాబ్ సిద్ధు అనేటటువంటి విద్యార్థి దగ్గర ఉన్నాము. తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నీ సైకిల్ ఎంత ట్రెండింగ్ అయింది, ఎంత ఇదైంది, అసలు ఈ సైకిల్ నేపథ్యం ఏంటి, ఎందుకు అసలు తయారు చేయాలనుకున్నావు ఏంటి? నేను మా ఊరు నుంచి మా కళాశాలకు రావాలంటే దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించాల్సింది. సో అందులో 3-4 కిలోమీటర్స్ కాలినడకన నడిచి తర్వాత ఆటో ఆర్ బస్ పట్టుకొని రావాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆటో ఆర్ బస్ లేట్ అయితే కాలేజ్ కూడా లేట్గా వచ్చేవాడిని. సో నేను ఇలా పర్ డేకి దాదాపు 60 రూపీస్ ఓన్లీ ఛార్జీకే ఖర్చు పెట్టేవాడిని. సో అప్పుడు నాకేంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే పగలైతే పర్లేదు, కానీ ఈవినింగ్ ఇటు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు చీకట్లో ఆ తోటలో నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది. సో నేను దాన్ని అన్నింటికి సొల్యూషన్గా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఖర్చు మీకు ఎంత అయింది, అసలు ఈ డబ్బులు నువ్వు ఎలా సమకూర్చుకున్నావు? దీనికి మొత్తం దాదాపు 35,000 ఖర్చు అయింది సార్. ఈ 35,000లో 10,000 నా పాకెట్ మనీ అండ్ అలాగే 25,000 నేను మా అమ్మ నాన్నల దగ్గర నుంచి తీసుకున్నామని నా మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో నేనైతే చేయడం జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎలా అనిపిస్తుంది సార్? ఆబ్వియస్లీ ఇప్పటి వరకు సినిమాలోనే చూసిన అతన్ని డైరెక్ట్గా చూసి టచ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా అదృష్టం చేసుకున్నాను అనిపించింది సార్. పవన్ కళ్యాణ్ సార్ ఏమని చెప్పారు నీకు? వెళ్ళంటనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ సైకిల్ గురించి చాలా క్షుణ్ణంగా ప్రతి పార్ట్ టు పార్ట్ అడిగి తెలుసుకున్నారు. అలాగే నా దగ్గర కీ అడిగి మరీ దీన్ని రైడ్ చేశారు సార్. అతనే పవన్ కళ్యాణ్ సారే వెనక్కి ఎక్కించుకుని తిప్పడం కూడా జరిగింది. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తావా అని అడిగారు సార్. వాటి గురించి కూడా డీటెయిల్గా చెప్పాను. సో అవి చేయాలనే ప్రోత్సాహంతో నాకు ఒక 1 lakh వరకు ఆర్థిక సహాయం కూడా చేశారు సార్. సార్ మీరు చెప్పండి, ప్రిన్సిపల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, రవీంద్ర గారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు కూడా మొన్న బాబుని తీసుకొని విద్యార్థిని తీసుకొని వెళ్ళారు, ఎలా అనిపించింది? ఏం చేయాలి? ఈ సైకిల్ తయారు చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. పాపులర్ అయిన తర్వాత ఇది డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన తన కార్యాలయానికి ఈ అబ్బాయిని పిలిపించుకోవడం జరిగింది. సో నిన్నను మేము ఆయన కార్యాలయానికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారితో చాలా సేపు ముచ్చటించడం జరిగింది. ఆయన ఈ బైక్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి పార్ట్ని గురించి ఆ అబ్బాయిని అడిగి బాగా వివరంగా తెలుసుకొని ఒక విద్యార్థులు అనేవాళ్ళు మంచి భవిష్యత్తుకి ఒక మంచి వాతావరణం కావాలి, ఆ వాతావరణాన్ని మీరు కలిగజేశారని నన్ను కూడా అభినందించడం జరిగింది. సో అంతేకాకుండా ఈయనకి ₹1,00,000 వరకు ఆర్థిక సాయం కూడా చేశారు. సో ఈ విధంగా ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నామండి.